ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూలై 23, 2025. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఆమె ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం ఎంత గొప్ప అనుభవం. నిస్పృహ ఆవరించిన రోజులు బైబిల్లో ఎన్నో ఉదహరించబడ్డాయి. చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే. కీర్తనలలో భావం కూడా ఇదే. ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు కూడా ఇలాంటి సమయాలే. ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వేసింది. మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది. 107వ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇశ్రాయేలీలు చేసిన ఉత్సాహగానం రాయబడింది. ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరళమయ్యేది. ఎక్కడ చూసినా అయ్యే కథలు. ప్రజల నిస్సహాయులై దిక్కు తోచుకున్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది. జవసత్వాలు ఉడిగిపోయి మృతతుల్యమైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి. నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువుల్లాగాను అవుతుంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయుల రక్షణ. యోర్దాన్ నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తర్వాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి. కష్టాలతో కృంగిపోయి ఏం చేయాలో తెలియని ఆశ యెహోషాపాతు, హిజ్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి. నెహెమ్యా, దానియేలు, హబక్కూకు, హోషేయ చరిత్రలో నెమరువేయండి. గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి. అరిమత యోసేపుకు చెందిన తోటలో ఆ సమాధి చెంత కాసేపు నిల్చోండి. ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి. వాళ్ళ కష్టకాలాల గురించి అపోస్తలుల్ని అడగండి. నిరాశతో చతికిలపడడం కంటే తెగింపు, గుండె నింపడం ఉత్తమం. విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు. నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని. బబులోనికి చెరపట్టబడిన 3 యోధా గుర్రవాళ్ళు ఇలాంటి తెగింపు, విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తున్నారు. అది ఎటూ తోచని పరిస్థితి అయినా వాళ్ళ నిబ్బరంగా రాజుకు జవాబిచ్చారు. మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి కాపాడగల సమర్థుడు. నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో, నీ దేవతలకు కానీ నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు కానీ మేము సాష్టాంగపడము అంటారు. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనడం ఎంత బాగుంది. ఈ భాగం మనకెంతో నచ్చుతుంది. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని